Hello friends and well wishes of RKS Apex. Once again, welcome to our RKS Apex YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రక్చర్స్ ద్వారా తేలిగ్గా ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చిన దానిలో సెకండ్ స్ట్రక్చర్ చూడబోతున్నాం. సెకండ్ స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చర్ ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసాం. ఇది సెకండ్ స్ట్రక్చర్. ఇది చెప్పబోయే ముందు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్. I mean to say that for the last 24 years I have been working as a soft skills trainer. Then before that actually I worked there at Apex Institute of English గుంటూరు. అంటే గుంటూరులో వర్క్ చేయడం జరిగింది. అక్కడ మా డైరెక్టర్ సార్ శ్రీ కె నాగేశ్వరరావు గారు ఈ కోర్స్కి అంతకు ముందు నుంచి ఆయన ఇంకొక 24 years నుంచి ఇంగ్లీష్ పైన ఎఫర్ట్ పెడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి అక్కడ తను ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ని కొంచెం అంటే నోట్ చేసుకుంటూ డెవలప్ చేస్తూ దాంతో ఒక సిలబస్ క్రియేట్ చేసి 28 years క్రితం గుంటూరులో స్టార్ట్ చేసి అలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ నేను వర్క్ చేసి ఆ కాన్సెప్ట్ని కొంచెం నేర్చుకొని దానికి కాస్త న్యూస్ పేపర్ కానీ టెక్నాలజీ కానీ కొంత రంగులు అద్ది నేను ముందు ప్రింట్ చేస్తున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైతే స్ట్రక్చర్స్ మీరు వింటున్నారో చూస్తున్నారో దాని వెనకాల 20+20 అట్లీస్ట్ ఒక 40 years ఎఫర్ట్ అనేది అందులో ఉంటుంది అక్కడ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ కాస్త చక్కగా బాగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకొని డెవలప్ అవ్వాలని ఆశిస్తూ ఈ సెకండ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేద్దాం. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, ప్రతిరోజు డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం కూడా. క్లియర్? చూద్దాం సెకండ్ స్ట్రక్చర్ హియర్. గుడ్. రైట్. ఏంటి స్ట్రక్చర్ అంటే బిజీ. బిజీ అంటే బిజీ అనే వర్డ్ మనం ఆల్మోస్ట్ రోజు వాడుతుంటాం కదా, చెప్తుంటాం ఐఆమ్ వెరీ బిజీ యార్, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఆమ్ బిజీ, ఐఆమ్ బిజీ. ఒకవేళ నిన్న బిజీగా ఉంటే ఐ వాజ్ బిజీ అని చెప్తుంటాం కదా, ఐఆమ్ బిజీ ఆర్ ఐ వాజ్ బిజీ. ఈ బిజీ అనే వర్డ్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. మనం ఎక్కువ అడ్జెక్టివ్స్ని ఒక 60% అడ్జెక్టివ్స్ని బీ ఫామ్ కాంబినేషన్స్తో వాడుతుంటాం. బీ ఫామ్ అంటే ఎట్లాగా సి సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ అడ్జెక్టివ్. అంటే ఎట్లాగా ఐఆమ్ బిజీ, ఐఆమ్ యాక్టివ్, షీఈస్ హ్యాపీ, ఓకే, దే ఆర్ అవైలబుల్. ఎక్కువగా బీ ఫామ్ ఇన్ ద సెన్స్ ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్ అయితే కనుక మనం ఇక్కడ ఐఎమ్, ఈజ్, ఆర్ తీసుకుంటాం. పాస్ట్ టెన్స్ అయితే వాజ్, ఆర్, వర్ తీసుకుంటాం. ఫ్యూచర్ అయితే కనుక విల్, బీ. అంటే ఇది చాలా క్లియర్గా మనకు స్ట్రక్చర్స్లో చెప్తూ ఉంటాం. ఇట్స్ ఓకే. ఇంతకీ ప్రెజెంట్ టెన్స్ అయితే ఐఆమ్ బిజీ, పాస్ట్ ఐ వాజ్ బిజీ ఎస్టర్డే, ఫ్యూచర్ ఐ విల్ బీ బిజీ టుమారో. సో సార్ ఇంతేనా అయిపోయిందా? కాదు. ఇక్కడ దీనికి కొంచెం అడ్వాన్స్ చూడండి. నేను బిజీగా ఉన్నాను, ఇట్స్ ఓకే, మంచిది. కానీ ఎలా బిజీగా ఉన్నాను అంటే దేంతో బిజీగా ఉన్నాను అని కావాల్సి ఉంటుంది. ఎలా ఆర్ దేంతో, అదేంటి నాకు అర్థం కాలా అంటే ఇక్కడ 3 విషయాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు సంథింగ్ అని ఉంటుంది ఇక్కడ, సంథింగ్ ఒకటి. నెక్స్ట్ సంబడి అని ఉంటుంది ఒకటి. ఇంకొకటి డూయింగ్ అని ఉంటుంది ఒకటి. 3. దీంతో మీరు దేంతో బిజీగా ఉన్నారు అనేది కావాలి. సంథింగ్ సంబడి అంటే అర్థం ఏంటంటే కనుక సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటే క్లాసెస్ అనేది సంథింగ్. ఓకే, ఇవది CLASSES క్లాసెస్ ఆర్ యూ కెన్ సే ప్రాజెక్ట్. నేను నా క్లాసెస్తో బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ విత్ మై క్లాసెస్, ఐఎమ్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ వర్క్. అంటే దేంతో బిజీగా ఉన్నారు? ఓకే, సంథింగ్. సంబడి ఎవరితో బిజీగా ఉన్నారు? ఐఎమ్ బిజీ విత్ మై స్టూడెంట్స్, ఐఎమ్ బిజీ విత్ మై స్టూడెంట్స్, ఐఎమ్ బిజీ విత్ మై రిలేటివ్స్ ఆర్ యూ కెన్ సే ఫ్రెండ్స్. ఇది సంబడి అవుతుంది కదా. సంథింగ్ అంటే కనుక లైఫ్ ప్లస్ సంబడి లైఫ్ ఉండడం, ఇది తెలుసు. ఇది చెప్పేటప్పుడు మనకు తెలుగు కూడా సపోర్ట్ చేస్తుంది కదా. అంటే నేను ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాను, క్లాసెస్తో బిజీగా ఉన్నాను కాబట్టి అలా ఓకగా మనం అక్కడ విత్ పెట్టి వాడేస్తాం. ఎలాగా ఐఎమ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ బిజీ విత్ మై క్లాసెస్, ఐఎమ్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ వర్క్. బాగుంది. మరి వాట్ అబౌట్ డూయింగ్? డూయింగ్ అంటే ఏంటి? చేయడం అంటే
డూయింగ్ అంటే చేయడమే, కానీ డిక్షనరీలో డూయింగ్ అంటే దాని అర్థం V1 ప్లస్ ఇంఫామ్ అని. ఇక్కడ అంటే ఏంటి ఫ్రెండ్స్, డూయింగ్ అంటే కనుక డిక్షనరీలో మన వర్క్కి V1 ప్లస్ ఇంఫామ్ పెట్టమని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పచ్చు, ఇంఫామ్ అంటే టేకింగ్, ఓకే, సింగింగ్, మేకింగ్, ఇట్లంతా కూడా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ బిజీగా ఉన్నాను. ఎవరు నాకు ఫోన్ చేస్తారో నేను చెప్తాను, ఇప్పుడు కాదు నాన్న తర్వాత కాల్ చేయి, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఓకే, ఇక్కడ ఎక్కువ మంది ఐఎమ్ బిజీ విత్ డూయింగ్, ఇన్ డూయింగ్ ఏవో చెప్తారు. ఐఎమ్ బిజీ విత్ డూయింగ్, ఇన్ డూయింగ్, కానీ ఇవన్నీ తప్పు. అక్కడ చెప్పాల్సి ఉంటుంది ఐఆమ్ బిజీ డూయింగ్ అని చెప్పారు. ఐఎమ్ బిజీ సింగింగ్ సాంగ్స్, ఐఎమ్ బిజీ టేకింగ్ క్లాసెస్, ఐఎమ్ బిజీ రైటింగ్ ఏ స్టోరీ, ఓకే, ఐఎమ్ బిజీ సింగింగ్. అంటే బిజీ పక్కన ఇమీడియట్గా ఇంఫామ్ కలపాలి, కానీ మధ్యలో విత్తి తీసుకోకూడదు. ఓకే, దీని గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పుకుందాం, ఇంకొంచెం క్లియర్గా. దానికన్నా ముందు అసలు ఈ సంథింగ్ సంబడి డూయింగ్ ఏంటో చెప్తాను వినండి మరొకసారి. యు టేక్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ. నిజానికి ఒక భాష డెవలప్ చేసుకోవడంలో ఈ డిక్షనరీ యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంతా కూడా డిక్షనరీని ఎలా వాడాలి అనేది కూడా నిజానికి ఒక కాన్సెప్ట్, అది క్లియర్. ఇందులో ఒక చిన్న టిప్ చూద్దాం మనం. టిప్ అంటే డిక్షనరీని ఎఫెక్టివ్గా ఎలా చూడాలి అనేది మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిక్షనరీ చూసేటప్పుడు ఫ్రెండ్స్ మనకు STH అంటే ఇందాక చెప్పిన సంథింగ్కి షార్ట్ కట్ STH అని పిలుస్తారు, సంబడికి షార్ట్ కట్ SB అంటే సంబడి. ఓకే, STH సంథింగ్ అంటే పాలిటిక్స్, ప్రాజెక్ట్, వర్క్. ఓకే, 1 minute. ఓకే, పాలిటిక్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్, వర్క్. అదే సంబడి అయితే కనుక ఫ్రెండ్స్, రిలేటివ్స్. డూయింగ్ అంటే కనుక డిక్షనరీలో డూయింగ్ అంటారు, మనం అర్థం చేసుకోవాలి V1 ప్లస్ ఇంఫామ్ అని అక్కడ. ఓకే, అంటే కుకింగ్, టేకింగ్, ఇట్లాగా. సో ఇప్పుడు అర్థమైంది కదా, సంథింగ్, సంబడి, డూయింగ్. ఇప్పుడు మన బిజీ అనే స్ట్రక్చర్కి దీంతో కనెక్ట్ చేసి చూద్దాం. బిజీ చూడాలంటే కనుక మీరు ఇదిగో ఇలా వాడాల్సి ఉంటుంది. బిజీ అడ్జెక్టివ్ ద ఫస్ట్ థింగ్, సబ్జెక్ట్ ఇప్పుడు బీ ఫామ్ తీసుకోవాలి, బిజీ విత్ సంథింగ్ సంబడి. సంథింగ్ అయినా సంబడి అయినా సరే విత్ పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్లీజ్ సి, we are busy with our project work now, we are busy with our project work now, we are busy with our project. Okay, next, I was busy with my childhood friends last night, I was busy with my childhood friends, I was busy with my childhood friends last night. ఇది past tense కాబట్టి was తీసుకున్నాను, ఇది childhood friends somebody కదా, with. ఓకే, రైట్. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ బిజీ, ఇన్ఫామ్. అదే మనం ఏదైనా ఒక యాక్షన్తో బిజీగా ఉంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్ యూ షుడ్ నాట్ టేక్ ఎనీ ప్రిపోజిషన్, అక్కడ ఏది రాదు. బిజీ ప్లస్ ఇన్ఫామ్, ఈ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ ఇదే. ఇక్కడ ఎక్కువ మంది తప్పు చేస్తారు, అక్కడ ఏ తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ ప్లీజ్, వీఆర్ బిజీ లిస్నింగ్ టు ఆన్లైన్ క్లాసెస్ దీస్ డేస్. ఈ మధ్య మేము ఆన్లైన్ క్లాసెస్ వింటూ బిజీగా ఉన్నాము. వీఆర్ బిజీ లిస్నింగ్ టు ఆన్లైన్ క్లాసెస్. సి, ఐ వాజ్ బిజీ డూయింగ్ మై ప్రాజెక్ట్ లాస్ట్ నైట్. నేను నా ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నాను. బిజీ అనే స్ట్రక్చర్తో ఏదైనా ఒక పని చేస్తూ అనే దగ్గర చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఓకే, ఐ రిపీట్, ఆఫ్టర్ బిజీ దేర్ ఇన్ ద డూయింగ్ యూ షుడ్ నాట్ కీప్ ఎనీ ప్రిపోజిషన్. క్లియర్. సి, పూజ బిజీ విత్ స్క్రిప్ట్స్. స్క్రిప్ట్స్ అనేది సంథింగ్ కదా, అందుకని విత్ తీసుకోవాల్సి ఉంటుంది. పూజ బిజీ విత్ స్క్రిప్ట్స్. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ బీ ఫామ్ ఈజ్ లేదే అంటారు. ఇక్కడ ఈజ్ ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో బీ ఫామ్స్ని ఎక్కువగా మెన్షన్ చేయరు. సో ఈ ట్రెడిషన్ పరంగా ఇక్కడ ఏంటంటే కనుక మీరు చెప్పుకోవాలి, పూజ ఈజ్ బిజీ విత్ స్క్రిప్ట్స్. ఆవిడ స్క్రిప్ట్స్తో బిజీగా ఉంది. అదే ఆవిడ ఏదైనా ఒక ఇన్ఫామ్ తీసుకున్నాను అనుకోండి, ఇలా రాసుకోవచ్చు, పూజ ఈజ్ బిజీ యాక్టింగ్ ఇన్ వెబ్ సిరీస్. ఒక వెబ్ సిరీస్లో నటిస్తూ ఆవిడ బిజీగా ఉన్నారు. యాక్టింగ్ అనేది డూయింగ్ కదా, యూన్ ప్లస్ ఇన్ఫామ్, అక్కడ విత్ కానీ ఇన్ కానీ ఏది ఉంచకూడదు. క్లియర్. మనం దీనికి ఒక డిక్షనరీ సపోర్ట్గా, అసలు మీకు చెప్పాను కదా, డిక్షనరీ ఎలా చూడాలో నేర్చుకోవడం కూడా ఒక ఆర్ట్ అని లెక్క అంతా కూడాను. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ కన్సిడర్, సో లెర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ వొకాబులరీ, లెర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ డిక్షనరీ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. డిక్షనరీ నుంచి కూడా నేర్చుకోవడం ఒక ఆర్ట్. ఇప్పుడు డిక్షనరీలో ఎలా చూద్దాం. లుక్ ఎట్ దిస్ డిక్షనరీ. సో ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ. ఇక్కడ వర్డ్ చూడండి, బిజీ. గ్రూప్ ఇది అడ్జెక్టివ్లో వస్తుంది. ఓకే, ఇక్కడ ఇచ్చిన హింట్ చూడండి ఒకసారి. హింట్ బిజీ విత్ సంథింగ్ సంబడి, ఇది హింట్. బిజీ విత్ డూయింగ్, బిజీ విత్ సంథింగ్ సంబడి అంటే సంథింగ్తో అయినా సంబడితో అయినా మనం బిజీగా ఉంటే విత్ పెట్టాల్సి ఉంటుంది.
ఓకే, ఎగ్జాంపుల్, కాటే ఈజ్ బిజీ విత్ హర్ హోంవర్క్. కాటే ఈజ్ బిజీ విత్ హర్ హోంవర్క్. హోంవర్క్ అనేది సంథింగ్, అందుకని విత్ ఉంచారు. అదే నెక్స్ట్ చూడండి, బిజీ డూయింగ్ సంథింగ్. ఇక్కడ డూయింగ్ అంటే ఏదైనా చేయడం అనుకుంటే పప్పులో కాలేస్తారు. డూయింగ్ అంటే చేయడం కాదు ఫ్రెండ్స్. డూయింగ్ అంటే V1 ప్లస్ సింగ్ ఫామ్ అని. ఇక్కడ V1 ప్లస్ సింగ్ ఫామ్, ఈ ప్లేస్లో జస్ట్ వీ నీడ్ టు టేక్ V1 ప్లస్ సింగ్ ఫామ్. దీనికి బిజీకి మధ్యలో ఎటువంటి ప్రిపోషన్ రాదు. రీడ్ ద ఎగ్జాంపుల్ హియర్. జేమ్స్ ఈజ్ బిజీ ప్రాక్టీసింగ్. చూడండి ఇమీడియట్గా ఇన్ఫార్మ్. జేమ్స్ ఈజ్ బిజీ ప్రాక్టీసింగ్ ఫర్ ద స్కూల్ కాన్సర్ట్. ఆ స్కూల్ కాన్సర్ట్ కానీ బిజీగా ప్రిపేర్ అవుతూ బిజీగా ఉన్నాడు, ప్రాక్టీస్ చేస్తూ. అందుకని అర్థం చేసుకోండి, బిజీ విత్ సంథింగ్, సంబడి, బిజీ డూయింగ్ సంథింగ్. డూయింగ్ అంటే ఇక్కడ V1 ప్లస్ సింగ్ ఫామ్. ఇది న్యూస్ పేపర్స్లో కానీ కొన్ని బుక్స్లో కానీ ఎక్కడైనా కలెక్ట్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ దీనికి సపోర్టివ్గా చూస్తే మీకు కూడా కొంత కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓకే, సి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. ఇది ఒక న్యూస్ పేపర్లో ఒకసారి చదివిన ఒక సెంటెన్స్ ఇది. రైట్, సో ఏమంటున్నారు చూద్దాం. వెన్ హీ వాజ్ ఇన్ పవర్ హీ వాజ్ బిజీ మేకింగ్ మనీ. బాబా, అధికారం ఉన్నంత వరకు కూడా డబ్బులు సంపాదించుకోవడమే పని. ఇక్కడ డబ్బులు గుంజుకోవడమే, అంటే అందులో వేలు పెట్టి ఇందులో అన్నీ కూడా తీసుకోవడమే పని అయిపోయింది అంతంతా కూడాను. అంటే డబ్బులు సంపాదించడమే అతని లక్ష్యం అయిపోయిందని చెప్పడం. వెన్ హీ వాజ్ ఇన్ పవర్ హీ వాజ్ బిజీ మేకింగ్ మనీ. నెక్స్ట్ ఇది ఒక కథ, ఏ బేసిన్ ఈచ్ అనే ఒక కథ. ఇందులో చూడండి, బిల్డర్ కామేశ్వరరావు ఈజ్ బిజీ. చూడండి నెక్స్ట్ ఆర్డర్, బిల్డర్ కామేశ్వరరావు ఈజ్ బిజీ బిల్డింగ్ హౌసెస్ ఇన్ ద కాలనీ. సో బిజీ బిల్డింగ్, బిజీ బిల్డింగ్. అలాగే నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ చూడండి, కామేశ్వరరావు వాజ్ బిజీ సూపర్వైజింగ్, బిజీ ఇన్స్ట్రక్టింగ్, బిజీ ఇంట్రెస్టింగ్. అంటే ఆ బిజీతో కామన్గా ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో హీ వాజ్ బిజీ సూపర్వైజింగ్, ఇన్స్ట్రక్టింగ్ అండ్ ఇన్స్ట్రక్టింగ్. ఇలా బిజీ ప్లస్ ఇన్ఫార్మ్. సో ఇది చూద్దాం ఇక్కడ ఏమిది. ద చీఫ్ మినిస్టర్ ఈజ్ బిజీ. ద చీఫ్ మినిస్టర్ ఈజ్ బిజీ హోస్టింగ్ ఏ డిన్నర్. బిజీ హోస్టింగ్ ఏ డిన్నర్. హోస్టింగ్ అంటే ఆతిథ్యం ఇవ్వడం. అతను ఒక ఆతిథ్యం ఇస్తూ డిన్నర్ సర్వ్ చేస్తూ అందరితో బిజీగా ఉన్నారు. ద చీఫ్ మినిస్టర్ ఈజ్ బిజీ హోస్టింగ్ ఏ డిన్నర్. నెక్స్ట్ ఈసారి టెన్స్ మార్చారు, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నారు సేమ్. నెటిజన్స్ హ్యావ్ బీన్ బిజీ ట్రోలింగ్ ద మినిస్టర్. అంటే ఆ మంత్రి గారిని కొంచెం ట్రోల్ చేస్తూ, అంటే ఏడిపిస్తూ నెటిజన్స్ చాలా బిజీగా ఉన్నారు. అంటే ఆయన ఏదో స్టేట్మెంట్ మాట్లాడాడు, దానిపైన అందరూ కూడా తాడాకులు కడుతూ ఏడిపిస్తూ కాస్త బిజీగా ఉన్నారు. నెటిజన్స్ హ్యావ్ బీన్ బిజీ ట్రోలింగ్. చూసుకోండి అక్కడ ఇన్ కానీ విత్ కానీ ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎవరు, మిస్టర్ మోహన్ బాబు, మోడీజీ అండ్ హిస్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళ అబ్బాయి విష్ణు ఈజ్ బిజీ లుకింగ్ ఆఫ్టర్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు. విష్ణు ఈజ్ బిజీ లుకింగ్ ఆఫ్టర్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫ్రెండ్స్, మరి ఈ స్ట్రక్చర్ క్లోజ్ చేసే ముందు మరొకసారి కన్ఫర్మ్ చేద్దాం. బిజీ విత్ సంథింగ్, సంబడి, బిజీ డూయింగ్ సంథింగ్. అలా ఓకగా మీ సొంతగా ఎగ్జాంపుల్స్ మీరు క్రియేట్ చేసేయచ్చు. అలాగే ఐఎమ్ బిజీ విత్ మై చిల్డ్రన్. ఓకే, ఐఎమ్ బిజీ విత్ మై క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అదే ప్రిపేర్ చేస్తుంటే కనుక ఎలా చెప్పచ్చు, ఐఎమ్ బిజీ ప్రిపేరింగ్ మై నోట్స్, ఐఎమ్ బిజీ ప్రిపేరింగ్ మై నోట్స్. అలా ఇన్ఫార్మ్ అయితే ప్రిపోజిషన్ అక్కర్లేదు, సంథింగ్ సంబడి అయితే విత్ కావాల్సి ఉంటుంది. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ అవర్ టుడేస్ video and we'll meet again in the next video with one more special structure. మీరు స్ట్రక్చర్స్ని జాగ్రత్తగా గమనించినా సరే చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద వీడియో ఫ్రమ్ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ which offers both offline and online training. Of course, first 3 classes demo we offer free. Those who are interested, you can contact the below given numbers. Okay, we'll meet again in the next video. Till then, bye bye.